బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో వరద బాధితులకు ప్రభుత్వం నేటి నుంచి ప్రత్యేకంగా కిట్లు పంపిణీ చేస్తోంది. వరద బాధిత కుటుంబాలకు నిత్యావసరాల కిట్తో పాటు రాయితీపై కూరగాయలు అందిస్తున్నారు. ప్రతి కుటుంబానికి పాలు, మంచినీరు, బిస్కెట్లు అందిస్తున్నారు. ఈ కిట్లలో 25 కిలోల బియ్యం, లీటర్ పామాయిల్, 2 కిలోల బంగాళాదుంప, 2 కిలోల ఉల్లిగడ్డలు, కిలో కందిపప్పు, కిలో చక్కెర ఉంటుంది. మొబైల్ మార్కెట్ల ద్వారా కూరగాయలను వరద బాధితులకు అందిస్తారు. ఇక ₹2, ₹5, ₹10 చొప్పున 3 స్థాయిల్లో ధరల్ని నిర్ణయించారు. అంతేకాదు అన్ని రకాల ఆకుకూరలు ₹2, ₹20 ధర ఫిక్స్ చేశారు. అదే కూరగాయలను ₹5, 20 పైన ఉండే కూరగాయలను ₹10 చొప్పున విక్రయిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇళ్లు, షాపులు మునిగి పూర్తిగా నష్టపోయిన వారిని ఆదుకుంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను వర్తింపజేయడంతో పాటు ప్యాకేజీ పైన ఆలోచన చేస్తున్నామన్నారు. వరద దెబ్బకు ఇళ్లలో టీవీలు, ఫ్రిడ్జ్లు, అలాగే స్టవ్లు, ఏసీలు, నిత్యావసర వస్తువులు, దుస్తులు పాడైపోయాయి. తలుపులు, వార్డ్రోబ్స్ అలాగే అన్ని మరమ్మతులు చేసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. గ్యాస్ సిలిండర్లు రీఫిల్ పై ఫోకస్ పెట్టామని, అగ్నిమాపక యంత్రాల ద్వారా ఇళ్లను, రోడ్లను శుభ్రం చేస్తున్నామని, ఒక్కో ఇంటి నుంచి బురద తొలగించడానికి 20 నిమిషాలు పడుతోందని తెలిపారు. ఇలా ఒక్కో యంత్రం ద్వారా రోజుకు 250 నుంచి 300 ఇళ్లు శుభ్రం చేయొచ్చని, విజయవాడకు ఇప్పటి వరకు 50 అగ్నిమాపక వాహనాలు వచ్చాయన్నారు. మరో 50కి పైగా అగ్నిమాపక యంత్రాలను తెప్పిస్తున్నామని తెలిపారు.